హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రమేష్ సింగ్ ఇండియన్ ఎకానమీ. సో ఈరోజు మనం ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎలా మెషర్ చేస్తారు అనే దాంట్లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని చూస్తాం. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా మెషర్ చేస్తారనేది చూద్దాం. దాంట్లో ఏమేమి ఉంటాయి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో. సో మన ఛానల్ పేరు టాపర్స్ ట్యుటోరియల్. మీకు కనుక క్లాసెస్ నచ్చినట్టయితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇంకా ఎక్కువ క్లాసెస్ వస్తాయి. కమింగ్ టు ద టాపిక్, ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా. Every economy calculates its inflation for efficient financial administration as the multi-dimensional effects of inflation make it necessary. సో ప్రతి ఒక్క ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇందుకు ఒక సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థ కోసం, ఆర్థిక కార్యకలాపాలు అనేవి కరెక్ట్గా జరగటం కోసం సమర్థవంతంగా ఇన్ఫ్లేషన్ అనేది ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థ క్యాల్కులేట్ చేసుకోవాలి. యాజ్ ద మల్టీ డైమెన్షనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మేక్స్ ఇట్ నెసెసరీ. ఇన్ఫ్లేషన్ వల్ల వస్తున్న రకరకాల ప్రభావాల వల్ల అన్ని కోణాల నుంచి ప్రభావం వస్తుంది కాబట్టి అది చాలా అవసరం అన్నమాట. సో ఇండియా క్యాల్కులేట్స్ ఇన్ఫ్లేషన్ ఆన్ 2 ప్రైస్ ఇండిసెస్. ఇండియా ఇన్ఫ్లేషన్ని 2 ప్రైస్ ఇండిసెస్లో క్యాల్కులేట్ చేస్తుంది. అదేంటంటే ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ ద కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, మరొకటి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. వైల్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఈజ్ యూజ్డ్ అట్ ద మ్యాక్రో లెవెల్ పాలసీ మేకింగ్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది మ్యాక్రో లెవెల్ పాలసీ మేకింగ్లో, అండ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది మైక్రో లెవెల్ అనాలిసిస్లో. అంటే ఇది బల్క్లో చూస్తుంది, ఇది బల్క్లో కాదు, మైక్రో లెవెల్ అనాలిసిస్, 1 or 2 థింగ్స్ మీద. సో ద ఇన్ఫ్లేషన్ ఎట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ ద ఇన్ఫ్లేషన్ ఆఫ్ ద ఎకానమీ. సో ఏ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి వస్తున్న ఇన్ఫ్లేషన్ ఆఫ్ ద ఎకానమీ అనమాట. Both the indices follow the point-to-point method and may be shown in points, that is digits, as well as in the percentage related to particular base year. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎప్పుడైనా బల్క్లో చూస్తాం అనమాట. ద ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ ఆఫ్ హోల్సేల్ ప్రైజెస్ కమెన్స్డ్ ఇన్ ద ఇయర్ ఫర్ ద వీక్ January 10th. సో ఫస్ట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఎప్పుడు వచ్చింది ఇండియాలో? January 10th, 1942. ఇట్ వాజ్ హ్యావింగ్ ద బేస్ వీక్ ఎండింగ్ August 1939 ఈక్వల్ టు 100. సో బేస్ వీక్ ఆగస్ట్ ఎండింగ్లో 1939, which was published by the Office of the Economic Advisor to the Government of India. ఎవరు పబ్లిష్ చేశారు ఈ బేస్ వీక్ని? ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎకనామిక్ అడ్వైజర్ ఆఫీస్ నుంచి వచ్చింది. సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ కింద. సో ఇండిపెండెంట్ ఇండియా ఫాలోడ్ ది సేమ్ సిరీస్ విత్ ద మోర్ నెంబర్ ఆఫ్ కమోడిటీస్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండెక్స్. సో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇండియా ఇదే సిరీస్ని ఫాలో అయింది. చాలా నెంబర్ ఆఫ్ కమోడిటీస్ ఇంక్లూడ్ చేశారు ఈ ఇండెక్స్లో, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో. Several changes regarding the inclusion of commodities, assigning them in the logical weights, took place in the coming times, including revisions in the base year for the wholesale price index. So several commodities అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. వాటి విలువల్ని బట్టి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది బేస్ ఇయర్ని రివైజ్ చేసుకుంటూ మార్చారు. ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ హ్యాస్ బీన్ రివైజ్డ్ 5 times till date. సో ఈ ఎడిషన్ ప్రకారం అప్పటికి 5 times రివైజ్ చేశారనమాట. సో 10th ఎడిషన్ ప్రకారం ఇప్పటిదాకా 5 times రివైజ్ చేశారు. రివైజ్డ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ద న్యూ సిరీస్ ఆఫ్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వాజ్ రిలీజ్డ్ బై ద గవర్నమెంట్ విత్ ద రివైజ్డ్ బేస్ ఇయర్ 2011 to 12. సో న్యూ సిరీస్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారంటే గవర్నమెంట్ నుంచి రివైజ్డ్ బేస్ ఇయర్ 2011 to 12. ద ఎగ్జిస్టింగ్ బేస్ ఇయర్ వాజ్ 2004 to 5. ద న్యూ బేస్ ఇయర్ అలైన్స్ విత్ ద బేస్ ఇయర్ ఆఫ్ అదర్ ఇండికేటర్స్ లైక్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో కొత్త బేస్ ఇయర్ ఏదైతే ఉందో దేంతో ఉంటుందో విత్ ద బేస్ ఇయర్ ఆఫ్ అదర్ ఇండికేటర్స్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి ఏదైతే బేస్ ఇయర్ ఉంటుందో అది ఉంటుంది. సో ఏ వర్కింగ్ గ్రూప్ వాజ్ సెటప్ March 2012 by the government to advise on a series of the wholesale price index headed by Soumitra Chaudhary, member erstwhile planning commissioner. సో వర్కింగ్ గ్రూప్ అనేది సెటప్ చేశారు March 2012 ఎప్పుడు బై ద గవర్నమెంట్ టు అడ్వైజ్ ద న్యూ సిరీస్ ఆఫ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. గవర్నమెంట్ అడ్వైజ్ చేయడానికి పెట్టిందనమాట. హెడెడ్ బై ఎవరు హెడ్ చేస్తున్నారు దీన్ని? సౌమిత్ర
చౌదరి, మెంబర్ erstwhile ప్లానింగ్ కమిషన్ మెంబర్ అనమాట. కీ హైలైట్స్ ఆఫ్ ద రివైజ్డ్ సిరీస్ ఆర్ గివెన్ బిలో. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కంటిన్యూస్ టు కాన్స్టిట్యూట్ 3 మేజర్ గ్రూప్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో 3 మేజర్ గ్రూప్స్ ఉన్నాయి. ప్రైమరీ ఆర్టికల్స్, ఫ్యూయల్, పవర్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ ఇవన్నమాట. ప్రైమరీ ఆర్టికల్స్, ఫ్యూయల్ అండ్ పవర్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్, ఇవి 3 గ్రూప్స్. ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 676 to 697. 676 నుంచి 697 దాకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఇంక్రీజ్ అయినాయి. ఇన్ ఆల్ 199 న్యూ ఐటమ్స్ హ్యావ్ బీన్ యాడెడ్. కొత్తవి 199 యాడ్ చేశారు. అండ్ 146 ఓల్డ్ ఐటమ్స్ హ్యావ్ బీన్ డ్రాప్డ్. 146 ఓల్డ్ ఐటమ్స్ని డ్రాప్ చేశారు, వదిలేశారు. ఇట్ ఈస్ మోర్ రిప్రజెంటేటివ్ విత్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ కొటేషన్స్ ఫ్రమ్ 5480 to 8331. సో నెంబర్ ఆఫ్ కొటేషన్స్ అనేవి 5482 నుంచి 8331 దాకా ఇంక్రీజ్ అయ్యాయి. ది ప్రైజెస్ యూజ్డ్ ఫర్ ద కంపైలేషన్ డు నాట్ ఇంక్లూడ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. దిస్ ఈజ్ ఇన్ కన్సనెన్స్ విత్ ద ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ అండ్ విల్ మేక్ ద న్యూ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కాన్సెప్చువల్లీ క్లోజర్ టు ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. సో ఇక్కడ ద ప్రైజ్ యూజ్డ్ ఫర్ ద కంపైలేషన్, ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఇన్వాల్వ్ అవ్వవు. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ యొక్క ప్రభావం రిమూవ్ చేయడానికి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఉండవు. సో దిస్ ఈజ్ ఇన్ కన్సనెన్స్ విత్ ద ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ అండ్ విల్ మేక్ ద న్యూ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కాన్సెప్చువల్లీ. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని కాన్సెప్ట్ పరంగా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్కి క్లోజ్ చేయడానికి చూస్తున్నారు, దగ్గరగా చేయడానికి. సో ఐటమ్ లెవెల్ అగ్రిగేట్స్ ఫర్ న్యూ Item level aggregates for new wholesale price index has been compiled using geometric mean following international best practices and is currently used for compilation of CPIC. New wholesale price index ki item level aggregates for new wholesale price index have been compiled. ఎలా కంపైల్ చేస్తారు? geometric mean యూజ్ చేసి, following international best practices and is currently used as compilation of the సిపిఐసి. సిపిఐసికి కరెంట్లీ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి కూడా యూజ్ చేస్తారనమాట. సో ద మేజర్ చేంజెస్ ఇన్ వెయిట్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అండ్ కొటేషన్స్ హ్యావ్ బిట్వీన్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 2004 to 5 అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 2011 to 12 ఆర్ గివెన్. ఓకే, ఏ న్యూ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్. కొత్త హోల్సేల్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట, పరిచయం చేశారు. కంబైనింగ్ ది ఫుడ్ ఆర్టికల్స్ బిలాంగింగ్ టు ద గ్రూప్ ప్రైమరీ ఆర్టికల్స్. సో ప్రైమరీ ఆర్టికల్స్లో చెందుతుందన్నమాట ఇది. అండ్ టుగెదర్ విత్ ది అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ బిలాంగింగ్ టు ది గ్రూప్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. సో ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్లోకి వెళ్తుంది. ఫుడ్ ఆర్టికల్స్ అనేవి ప్రైమరీ ఆర్టికల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్, తయారు చేసే వాటిలోకి వెళ్తుంది. సో టుగెదర్ విత్ ది కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ రిలీజ్డ్ బై ది సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్, దిస్ వుడ్ హెల్ప్ మానిటర్ దిస్ ప్రైస్ సిచ్యువేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ బెటర్. సో కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ together with the consumer food price index released by the central statistics office. Central statistics officer చేసిన ఆఫీస్ రిలీజ్ చేసిన ఫుడ్ ప్రైస్ ఇండెక్స్, కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్, ఇది ఏం చేస్తుందంటే ఎందుకు హెల్ప్ చేస్తుంది? మానిటర్ ద ప్రైస్ సిచ్యువేషన్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ బెటర్. ఫుడ్ ఐటమ్స్ యొక్క ప్రైస్ సిచ్యువేషన్స్, ప్రైజెస్, ధరలు ఎలా ఉన్నాయనే ఒక సిచ్యువేషన్ని మనకి తెలియచేయడానికి, మానిటర్ చేయడానికి, ఎలా ఉన్నాయని తెలుసుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది. సో టు కీప్ పేస్ విత్ ద చేంజింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ, ఇట్ ఈస్ నెసెసరీ టు ఫాలో ది డైనమిక్ రివ్యూ ప్రాసెస్ ఆఫ్ ది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఇట్. సో మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఎకానమీలో చేంజ్ అయ్యే ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి తెలుసుకోవడానికి ఈ ప్రాసెస్ అనేది, రివ్యూ ప్రాసెస్ అనేది చాలా అవసరం. దట్ ఈస్ వై ద గవర్నమెంట్ హ్యాస్ సెటప్ ఫర్ ద ఫస్ట్ టైం. సో గవర్నమెంట్ ఫస్ట్ టైం ఏం సెటప్ చేసింది? హై లెవెల్ టెక్నికల్ రివ్యూ కమిటీని దీనికోసం ఏర్పాటు చేసింది. ది కమిటీ ఈజ్ హెడెడ్ బై ద సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్. సో
డిపిపి, డిపార్ట్మెంట్ ఆఫ్ కమిటీ ఎక్కడ హెడ్ అవుతుంది, టెక్నికల్ రివ్యూ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ ధరలు అనేవి ఎలా పెరుగుతున్నాయి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఎలా ఉంటుందనే దాని మీద. సో దీన్ని ఎవరు హెడ్ చేస్తున్నారు, సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ దీన్ని హెడ్ చేస్తుంది. సో దట్ ఈజ్ అబౌట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్.